రాజా, మా ప్రభు, మా రక్షకుడా, నీ ఘనమైన నామాలు పెట్టి వందనాలు, స్తోత్రాలు. నైనా గత వారమంతా నీ కాపుదలో భద్రపరిచారు, నీ వందనాలు. ఈ 3వ నెల ప్రభా 16వ దినం వరకు మనను కాచి కాపాడుతూ వచ్చారు, మీకు వందనాలు. మా పురిల యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో, వ్యవసాయ పనుల్లో, అనుదిన జీవితాల్లో, రాకపోకల్లో సహాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చారు, మీకు వందనాలు. నీ పేరుతో నింపుతూ వచ్చారు, మీకు వందనాలు. నీ కాపుదల్లో భద్రపరుస్తూ వచ్చారు, మీకు వందనాలు. నాయన మీరు పోషిస్తూ వచ్చారు, మీకు వందనాలు. యేసయ్యా మీరు చేస్తూ వచ్చిన మేళ్లకు ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇస్తే మరణం తీరుతుంది నాయన? ఇదిగో ఈ బిడ్డలకు ఎదుట నువ్వు చేసిన మేళ్లన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ పూర్ణ బలంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెడీ, 1 2 3. దయచేసి ముందు జరుపుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం ధ్యానం చేసుకుంటున్నాం? మార్క్స్ 1. ఎంతవరకు చదివాం? ఎంతవరకు ధ్యానం చేసాం? చేసినంత చేసామా? ముప్పై 35వ వచనం వరకు చేసినప్పుడు నాకు పెందల కడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను. పెందల కడని లేచి అన్న దాని గురించి కొన్ని వచ్చిన ఇర్మియా ప్రవక్త ఏం చేశాడు, లేదా మోషే అది పగలగొట్టినటువంటి రాతి పలకలను కొత్త తయారు చేసుకుని ఇప్పుడు లేచి వెళ్ళాడు. మరి యేసు క్రీస్తు వారు పెందల కడ లేచి ఏం చేశారు? లూకా సువార్తలో మరి ప్రజలు పెందల కడనే లేచి దేవాలయంలో మాట్లాడడానికి వస్తున్నారన్న సంగతి చూశాం. ఇప్పుడు ఈ మార్క్స్ వార్త 1వ అధ్యాయము 36వ వచనాల నుంచి 39 వరకు 2 వచనాలు చదవండి. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఆయన గలిలయనంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించు దయ్యములను వెళ్ళగొట్టచ్చు నుండేను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. అన్నయ్య మీ ప్రార్థన మేము
యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను ఆరాధించి, నేను కీర్తించి, నేను పూజించి, నీ వాక్యం ధ్యానించి ధన్యత భాగ్యం నాకు మాకు ఇచ్చారు. నీకు వందనాలు. మా సంఘానికి, మా గ్రామానికి ఇచ్చారు. నీకు వందనాలు. ఎంతో మందికి ఈ ధన్యత లేదయ్యా. మరి ధన్యత పొందుకున్న మేము కొద్ది నిమిషాలు శ్రద్ధగా మీ మాటలు, మీరు సెలవిచ్చిన మాటలు, మీరు తెలియజేసిన మాటలు, మార్క్స్ వరకు రాయబడినటువంటి మొదటి అధ్యాయం చివరిలో ఉన్నటువంటి వచనాలు నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడడానికి, వినటానికి, గ్రహించడానికి, సత్యం తెలుసుకునే దాన్ని ఆచరించడానికి సహాయం చేయమని, ప్రతిఫలాలకు కానీ అభ్యంతరాన్ని చూసిన ప్రభావాన్ని వినకుండా చేసే శక్తులను యేసయ్య అతి పరిశుద్ధ నామంలో హోమాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. కొంచెం చెప్తామా? రైట్. ప్రియమైన వాళ్ళరా, ఈ 36వ వచనములో సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుచూ వెళ్ళి, సీమోనును అతనితో కూడా ఉన్నవారు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే, ఈ మార్క్స్ మొదటి అధ్యాయం 16వ వచనములో సీమోనును అతని సోదరుని ఆంద్రియాను, అట్లాగే 19వ వచనములో జబదయి కుమారులైనటువంటి యాకోబును, యోహానును, ఇంకా అక్కడ కొంతమంది యేసయ్య మాటలు వినడానికి వెతుకుతూ వచ్చారు. ప్రియమైన వాళ్ళగా గమనించినట్లయితే ఆనాడు వాళ్ళు యేసయ్యని వెతుకుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమి వెతకాలి అన్నది, లేదా ఎవరు ఏమి వెతికారు అన్నది ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 7వ వచనంలో వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అనేటువంటి మాట చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకడు అంటే ఆయన ప్రతిసారి దొరకడు. ఒకసారంట ఒక వ్యక్తి ఒక లైట్ దగ్గర వెతుకుతున్నాడంట. ఒక ఆయన వెళ్తా చూశాడు, వెతుకుతున్నాడు, ఏం బాగుంటున్నాడు, మళ్ళీ వచ్చి అర్థం కానీ అనుమానం వచ్చాడు. సేమ్ లైట్ మీద వెతుకున్నావు ఏంట్రా, ఏం పోగొట్టుకున్నావు రా అన్నాడంట. ఏం పోగొట్టుకున్నాను అడిగితే తాళాలు పోయినాయి అన్నాడంట. ఎక్కడ పోయినాయి అన్నాడంట. మొత్తానికి దారిలో పోయినాయి అన్నాడంట. మరి ఎక్కడ ఏంటంటే ఇక్కడ లైట్ ఉందిగా అన్నాడంట. ఏమండి, లైట్ ఉంటే దొరుకుతుందా? ఏం చేయాలి? ఎక్కడ పోయినాయో, నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ పెట్టావో అక్కడ ఎత్తుకాలి. కానీ లైట్ ఉంది కదా అని లైట్ కింద వెతుకుతుంటే ఒక వచ్చావా, అక్కడ కూర్చున్నావా? కాబట్టి నీకు నాకు తెలియాల మనం ఏం పోగొట్టుకున్నాము, ఎక్కడ పోగొట్టుకున్నాము అన్నది తెలిస్తే అప్పుడు వెళ్తాం. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వదిలిపెట్టినట్టు ఉన్నా, లేదా మంచం మీద కూర్చున్నప్పుడు వదిలిపెట్టినట్టు ఉన్నా అని చెప్పి అక్కడ వెళ్తాం. లేదా పెట్టులో పెట్టి మర్చిపోయి పెట్టులో ఎదుగుతాం, విలువలు పెట్టి విలువలు ఎదుగుతాం. అంతేగాని మొత్తాన్ని ఎక్కడో మర్చిపోయి ఎక్కడో చోట ఎత్తుకాలి కదా అని రోడ్డు మీద ఎత్తే ఎట్లా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన దొరికే కాలం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దొరికే కాలమా, దొరకని కాలమా? దొరికే కాలం కాబట్టి మనం ప్రార్థించడానికి వచ్చాం. ఇక రాబోయే కాలం దొరికే కాలం కాదు, అది మూతపడే కాలం, మూయబడే కాలం, వాటిని చెప్పకూడదనే కాలం, లేదా చెప్పావు కానీ మా దగ్గర చెప్పకూడదనే కాలం వాళ్ళకి వచ్చేసింది. కొన్ని చోట్లకి నువ్వు చెప్పొద్దని అని అంటున్నారు, మా ప్రాంతం రావద్దని అని అంటున్నారు, ఇంకెవడు మాకు చెప్పడానికి అని అంటున్నారు. యేసయ్య ఏమో ప్రతి చోటకి వెళ్ళి స్త్రీలు సువార్త ప్రకటించండి అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పొద్దనేటువంటి వాళ్ళు ఒక దినాన్న అరే అప్పుడు అది చెప్తే వింటే బాగుండేదే అని బాధపడతారు అనమాట. గమనించండి, ఇక్కడ మరి దొరికే కాలం ఉంది. ఒకసారి పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో మరి తన ప్రియురాలైనటువంటి సోదమ్మికి తన ప్రియుడిని ఎక్కడెత్తుకుందో చెప్తున్నాడు. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం.
రాత్రి వేళ పొరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతుకుచుంటిని. అతడు నాకు నిద్రపోతే కనపడతాడా ఏమండి? అంటే ఏమే కలవట్లాడుతుంది అనమాట. హలో డియర్, వచ్చావా, వస్తున్నావా, ఎంతవరకు వచ్చావా అని చెప్పి కలవట్లాడుతుంది అనమాట. అంటే అంత మైమర్చిపోతా ఉంది. ఆ తర్వాత వచనం చూస్తే 4వ వచనం వచ్చేసరికి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడేను. ఏం చేసిందంట? వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుందంట. అంటే ఒక రకంగా నిద్ర వస్తున్నా కానీ ప్రాణప్రియుడి కోసం చెప్తా ఉంది. అదారమట పడింది, కొందరు తగిలారు, వాళ్ళని అడిగింది, వాళ్ళు జవాబు సరిగ్గా చెప్పలేదు. ఏమే వెళ్తా ఉంటే మొత్తానికి ప్రాణప్రియుడు దొరికాడు, కనపడ్డాడు. గట్టిగా పట్టుకుని వదిలిపెట్టలేదట. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఇప్పుడు నీ నా ప్రాణప్రియుడు ఎవరై ఉండాలి అని అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడే ప్రాణప్రియుడై ఉండాలి. నీ కొరకు నా కొరకు నరుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే ప్రాణప్రియుడిగా ఉండాలి. ఎందుకనంటే ఆయన చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో కన్న తల్లి తండ్రిని మించినటువంటి ప్రేమ అని చెప్పని చూస్తాం. అంత మంచి ప్రేమ ఎవరు చూపించారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు నా కొరకు చూపిస్తూ వచ్చారు. ప్రియమైన వాళ్ళారా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను ఇంకా కొంతమంది ప్రజలు యేసయ్యను వెతుకుతూ వచ్చారు. వచ్చిందో ఏమైందనంటే ఈ మార్క్స్ వద్ద 1:37 ఆయనను కనుగొని అందరూ నన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా మొత్తాన్ని కనుగొన్నాడు. కనుగొట్టడం అంటే ఏంటి? దొరికాడు, పట్టుకున్నాడు. కనుగొని అన్నటువంటి మాట ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా యోహాను సుత 3:43 వచనములో యేసయ్య ఫిలిప్పును కనుగొన్నాడు. మరునాడు ఆయన గలిలయకి వెళ్ళబోని ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కనుగొని అంటే ఏంటి? ఎదురై అంటేనే ఎదురుకు వచ్చారు, కనపడ్డారంటే కనపడ్డారు. కనుగొని అంటే విచారం చేశారన్నమాట. యేసయ్య పిలుపును కనుగొని నన్ను వెంబడించు అని చెప్పానన్న. ఆ తర్వాత 45వ వచనం చూడండి, యోహాను సువార్త 1:45 ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరు గూర్చి వ్రాసిలో ఆయనను కనుగొని. అంటే నతానియేలు కొంచెం ధర్మశాస్త్రాన్ని స్టడీ చేస్తారనమాట. మెస్సే ఎప్పుడు వస్తారు, ఏంటి, ఆయన వచ్చే ముందు సూచనలు ఎట్లా ఉంటాయి అన్న విషయాలు స్టడీ చేస్తుంటాడు. ఆ సంగతి పిలుపుకు తెలుసు. కాబట్టి పిలుపు ఏం చేశాడని అంటే నతానియేలు కనుగొన్నాడు. నతానియేలు ఏం చెప్తున్నాడు? మనం ధర్మశాస్త్రం ఏ వెతుకుతున్నాం, ఆయన నేను చూశాను అని అన్నాడు. అప్పుడు నతానియేలు ఏమంటున్నాడు? ఎక్కడ? నజరేట. నజరేత్ నుంచి ఏమొస్తుంది? నజరేతులో మంచిదేమో వస్తుందని ఎక్కడ రాయపడలేదే అని అంటే వెంటనే పిలుపు అంటున్నాడు, వచ్చి చూడు. ఒకసారట హిమాలయ పర్వతాల్లో అంత ముంచే కానీ తాగడానికి నీళ్లు ఉండవు, గట్టేసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అప్పుడు రోజుల్లో ఇప్పుడు మనం చాక్లెట్ అంటున్నాం, నేమపావులు అని చెప్పానని ఆ బీళ్ళలో జో ప్లేస్కి వెళ్తా ఉంటే సాధు సందర్శంగా నడుచుకుంటూ చాక్లెట్ చంపేస్తారంట. ఇంకోసారి ఎందుకు పడి ఏంటి చంపేస్తున్నాడంట, చాక్లెట్ అన్నాడంట. చాక్లెట్ ఎట్లా ఉందన్నాడంట. ఎట్లా ఉందనంటే బ్రహ్మాండం ఉందన్నాడంట. బ్రహ్మాండం అంటే చాలా తీయగా ఉందండి, తీయగా అంటున్నాడంట. ఆయన ఏం చెప్పినాక ప్రశ్న వేస్తున్నాడు. నీకు అర్థం కాక జోబులో ఒకటి తీసి
ఆయన చేతికిచ్చి నువ్వు సంపకిస్తాను, నువ్వు చెప్పి పెట్టుకుందాను భలే ఉంది అన్నాడు. భలే అంటే నేను అడుగుతున్నాను ప్రశ్న. అంటే తింటున్నప్పుడు ఆ రుచి ఆస్వాదించడం తెలిసినంతగా వర్ణించదు, వివరించలేదు. ప్రియమైన వల్ల గమనించినట్లయితే ఫిలిప్పు నతనయేలుని కనుగొన్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వ్యక్తిని మెస్సియాని మేము కనుగొన్నామని అన్నాడు. ఎక్కడ ఎవరు అన్నా అని అంటే నజరేతు. నజరేతుని పంచవస్తుని రాయలేదయ్యా, నువ్వేం నజరేతు అన్నాడు. ఏమరా వచ్చి చూడు అని చెప్పాను. ఆ తర్వాత నతనయేలు దగ్గరికి వచ్చేసరికి యేసయ్య అనేసాడు, ఇతడు నిజముగా ఏమండి ఏమన్నాడు చదువు ఇశ్రాయేలీయుడే, ఇతను ఏ కప్పం లేదు అంటే కప్పం లేకుండా మాట్లాడుతున్నాడు. కప్పటం అంటే ఏంటని అంటే లోన్ ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాడు. తెలుసున్నా తెలవదని చెప్పడం, లేదా తెలవకపోయినా కానీ నాకు అంత తెలుసని మాట్లాడటం, ఇట్లాంటివి కప్పటం అని అంటారు. అంటే సత్యాన్ని దాసేసి మాట్లాడటాన్ని కప్పటం అంటారు. యేసయ్య ఈ నతనయేలుని ఇతడు నిజంగా ఇశ్రాయేలుడే, ఇతనిలో ఏ కపటము లేదు అని అన్నాడు. వెంటనే నతనయేలు నేను నీకెట్టా తెలుసా అన్నాడు. నేను నీకెట్టా తెలుసా అని అంటే యేసయ్య అన్నాడు, నువ్వు ఆ అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అన్నాడు. ఇకంతే వెంటనే నతనయేలు యేసయ్యని చూశాడు. ప్రియమైన వాళ్ళరా కనుగొని అని అంటే ప్రియమైన వాళ్ళరా ఒక్కోసారి మనం ఏదో ఫోన్ నెంబర్ ఎక్కడో రాసుకున్నాం గుర్తులేదు చెప్తా ఉంటాం, ఇంకోటి చెప్తా ఉంటాం, చివరిలో 32 మొత్తానికి 30 వస్తుంది అని చెప్తా ఉంటాం. ఎవరు చూసినా కానీ చాలా నమ్మకాలు ఉంటాయి. కానీ మనం ఎదిగిన దొరికింది అంటాం. ఇప్పుడు దొరికింది ఎదుగుతా ఉంటే దొరికింది. మనకు కొన్ని గుర్తులు ఉంటాయి, అతను దొరికిందని అంటాం. అట్లాగే కనుగొని అన్న మాటలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా ఆదికాండం 16వ 7వ దేవుని యొక్క దూత హాగర్ను కనుగొంది. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసీవైన ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నీకందంట పారిపోతా ఉంది. పారిపోతాం, శ్రమ వస్తే పారిపోతాం. ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క దూత కనుగొని వివరాలు అడుగుతుంది. ఆగరు ఎక్కడికి వెళ్తున్నాం అని కనుగొని మర్యాదకి వెనక్కి వెళ్ళిపోయి మీ అత్తగారి దగ్గర ఎట్లా ఉండు యజమానురాల దగ్గర అనికి మణిగుడు, అత్తగారు కాదేమో యజమానురాలు అనికి మణిగుడు అంటే ఏం చేసినా పడు అనికి మణిగుడు అని. ప్రియమైన వాళ్ళ మరొక సందర్భం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ పౌలు ప్రభువు నెరక ముందు ఆయన యెరూషలేములో ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగి, అంటే క్రైస్తవుని హింసించడం మొదలెట్టాడు. మన యోధా మతం అయితే వీళ్ళేంటి తిరిగిస్తాంటున్నారు అని చెప్పారు. కానీ అట్లా అనేవాళ్ళు ఎవరో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కనుగొంటున్నాడు, ఎవరు వెళ్తున్నారా ఎవరేం చేస్తున్నారా అని వెతుకుతూ ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. అదే అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ 25వ చూస్తే బర్నబా వెతుకుతున్నాడు. ఇప్పుడు
అంతటా అతడు సౌలుని వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతడిని కనుగొని అంతేకాదు. ఎందుకంటే మంచి ధర్మశాస్త్రం బ్రహ్మాండంగా తెలిసినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు అనేటువంటి పౌలు. దేవుని నరక ముందేమో క్రైస్తవులు హింసించాడు. దేవుడు అతనితో మాట్లాడి అతను దర్శించినప్పుడు అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభం అనుకుంటున్నాడు. ఎక్కడ తరిగినా సరే అక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి వివరించాలని అంటే ఈ పౌలు మించిన వాళ్ళు లేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేను చూపించినటువంటి పనికి మరి బర్నబాని పౌల్ని పంపించనని అన్నప్పుడు మరి ఎక్కడున్నాడు అన్నదానికి ఇప్పుడు బర్నబా వెతుకుతున్నాడు. ఎవరిని? పౌలు. ఎక్కడ వెతుకుతున్నాడు? ఏ ఊర్లో? తార్సునకు వెళ్ళి. తార్సు ఏ ఊరు? ఎవరిది? పౌలుదే. తార్సు వాడు కదా, ఆయన సొంత ఊరు వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఊరెళ్ళి ఆయన కావాలని, అయ్యో నీతో పని వచ్చిందిరా, మన ఇద్దరిని దేవుడు తన సేవ పిలిచాడు, మనం వెళ్దాం రా అని చెప్పి అని పిలిస్తే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అంటే కనుక్కొని అన్నదానికి ఈ మాటలు చెప్తాము. ఇట్లా ప్రతి చిన్న మాటకి మనం వాక్యం ఎత్తితే వెళ్ళి అన్నదాని మీద వాక్యం చెప్పవచ్చు, ఆ తర్వాత నిన్ను అన్నదానికి చెప్పవచ్చు, ఉన్నవారు ప్రతి దానికి చెప్పవచ్చు. అయితే నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు మాకు ప్రత్యేకంగా అనిపించినాయి. కాబట్టి ఇందాకేమో వెదకుచు అన్న దాని గురించి చూసాము, తర్వాత కనుగొని అన్న దాని గురించి చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ మార్క్స్ మొదట అధ్యాయం 38వ వచనంలో 2 భాగాలు అనుకుంటున్నాను నేను. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన. నేను ప్రియమైన వాళ్ళారా గమనించండి, యేసయ్య ఏమంటారంటే ఆయన ఈ సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా ఇతర మనుషులు వచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళావు, నేను ఎత్తుకున్నావు అని చెప్పని వస్తే యేసయ్య ఏమంటున్నాడు? నన్ను ఎత్తుతున్నారా అని అట్లా నేను ఇక్కడే, నా పని ఇక్కడేనండి, ఇంకా ఇతర గ్రామాల్లో కూడా నేను ఈ సువార్త ప్రకటించాలి, వెళదాం రండి అని చెప్పాను అని అంటున్నాడు. రండి అనే మాట ప్రియమైన వాళ్ళారా చాలా సందర్భం ఉంది, కానీ 2-3 సందర్భాలు నేను గుర్తు చేస్తాను. రండి అనేటువంటి మాట చూడండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో 9వ వచనంలో ఇక్కడ పుష్పరోగులు ఉన్నారు. పట్టణములోనికి పోదు అనుకుంటేమా, పట్టణమందు క్షేమం ఉంది, తెగులుంది, అచ్చట చచ్చిపోతాం. ఒకళ్ళు ఇక్కడ ఊరినే కూర్చున్నా ఇక్కడ ఎట్లానో చేస్తాం, పదండి సిరియన్ల దండు పెట్టడానికి పోవుదాము రండి. ఎందుకంటే బ్రతకాలంటే ఆహారం కావాలి. వీళ్ళని కృష్ణది కలవాలి, ఇళ్ళ దగ్గర ఉండడానికి వీలేదు, ఊరు బయట ఉండాలి. ఊరు బయట ఉన్నప్పుడు ఎవరన్నా పెడితే తినాలి. అయితే ఆ ఊర్లో క్షేమం ఉందంటే కరువు ఉంది, వాళ్ళకే తినడానికి లేదు, వీళ్ళకి ఊడి పెడతారు. కాబట్టి వీళ్ళకి కడుపు మాడుతూ ఉంది. పట్టణంలో ఉన్న వాళ్ళకి ఆహారం లేదు, వీళ్ళకి ఎవరు పెడతారు? పోనీ అట్లాగే ఉన్నామా, చచ్చిపోతాం, ఏం చేద్దాం? సిరియన్ల దండు ఆ చుట్టుముట్టి ఉంది, వాళ్ళకి భయపడి వీళ్ళు శుభ్రంలో కాకుండా తలుపులు వేయబడి. కాబట్టి 4 కుష్ఠవ్యాధి గల వాడు నిర్ణయానికి వచ్చారు, రే ఎంతకు వస్తాం, అదేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఎంత దొరికితే తిని బ్రతుకుతాం, లేదు చంపేది సత్తాం, పదండి అని రండి అని చెప్పి అనుకున్నాను. అనుకుని ప్రియమైన వాళ్ళారా వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినందుకు ఏమైంది అని అంటే 9వ వచనం, అక్కడ ఆహారం దొరికింది, వాళ్ళు తినేసారు, దాచుకున్నారు. బంగారం దొరికింది, వస్త్రాలు దొరికి దాచుకున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఆలోచించారే మనం చేసే పని మంచిది కాదు, ఏం చేద్దాం? నేటి దినము శుభవర్తమానము గల దినం, మనం ఊరుకొన నేల తెల్లవారు వరకు మనం ఇచ్చి ఉండిన ఎడల ఏదైనా ఒక కీడు అపాయం మనం సంపాదించును.
గనుక మనము వెళ్ళి రాజు వారితో సంగతి తెలియజెప్పుదాము రండి అని అంటున్నా. ఈ కుష్ఠవేద అన్నటువంటి వాళ్ళకి ఈ వేళ్ళు తినేస్తే ఆ వ్యాధి లక్షణం. ఏళ్ళు ఉండవు, వేళ్ళు ఉండవు అంటే పట్టుకోలేరు. కాలు వేళ్ళు లేదనంటే మీరు గమనించండి, ఒడ్డుని వేలు లేదనంటే నడవడం కష్టం, నిలబడటం కూడా కష్టం, బ్యాలెన్స్ తప్పుతుంది. మిగతా లేదన్నా కొంచెం పర్లేదు, కానీ పొట్టన వేలు లేదంటే చాలా కష్టం. వీళ్ళు కుష్ఠవేద కలవడానికి అసలు వేళ్ళు లేకపోవడంలో నడవలేదు. అయితే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఆహారం ఉంది, సినియాలు వండుకున్న వేడి వేడి బిర్యానీలు వదిలేసి పారిపోయారు. కాబట్టి ఈ సంగతి మనం శుభ్రం కోటలోకి వెళ్ళి రాజు గారికి చెప్తాం. మనం ఇక్కడే తింటూ దాచుకుంటూ ఉంటే తెల్లారిపాటికి మనకు ప్రమాదం వస్తుందేమో అని ఈ కుష్ఠవేద గల వాళ్ళు బ్రతకం కోసం అని చెప్పిన సినిమా దాంట్లోకి వచ్చారు. అక్కడ ఆహారం చూసి ఈ సంగతి ఎవరు చెప్తాం, శుభ్రంలో ఉన్న మన ప్రజలు చెప్తాం, రాజుగారికి చెప్తాం పదండి అని చెప్పారని ఆ రాత్రంతా నడిచి శుభ్రంలో వచ్చారు. నేను చెప్పవలసిన మాట, ఆ నలుగురు కుష్ఠవేద గల వాళ్ళు ఒక మాట మీదకి వస్తున్నారు, రండి రండి అక్కడ పొందుదాం రండి అని ముందన్న 4వ వచనంలో. 9వ వచనం ఏమంటున్నారు, వెళ్ళి చెప్పొద్దాం రండి అని అంటున్నారు. ఇందాక వేసే ఏమన్నారు, నేను మీ దగ్గరేనా, ఇది మీకేనా, సమీప గ్రామాల్లో కూడా వాక్యం ప్రకటించాలి కదా, చెప్పాలి కదా, మీరు కూడా రండి అని చెప్పని వేసాయి అంటున్నారు. రండి అన్న మాట గురించి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనములో అక్కడ యెరూషలేము ప్రాకారము కట్టుటకై పూనుకొందాము రండి అని అంటున్నారు. అయితే వారితో ఇట్లనే మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది, యెరూషలేము ఎట్లుండెనో పాడైండెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూసి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కొట్టుదాము రండి, ఇది కాక. చాలా చక్కగా చూస్తే మరలా కొట్టుకుంటే ఒకసారి కట్టారు, అది శత్రువుల చేతుల్లో పడి కాల్చబడింది. కాబట్టి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అంటే మనకు నింద వచ్చింది. మనం దేవుని మందిని నిర్లక్ష్యం చేశాం, దేవుని సేవకులు నిర్లక్ష్యం చేశాం, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాం. అందుకే మన పరిస్థితి ఎట్లా వచ్చింది, అందుకే దరిద్రం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మరలా మన మీదకి నింద రాకుండా ఉండాలని అంటే ఆ కాల్చబడినటువంటి స్థలాలని మళ్ళా బాగు చేద్దాం, మళ్ళీ కడదాం రండి అని నెహెమ్యా ప్రజలను కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క పట్టణాన్ని కడదాము రండి అని అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, నీకు నాకు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన ప్రియులు ఎవరైనా విశ్వాసం తొలగిపోయి ఉంటే, లేదని అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, సమస్యల్లో ఉంటే, వాళ్ళు పిలవలేదు అనే వరకు చూడకోకుండా మనమే వాడు పలకించొద్దాం రండి, ప్రార్థించొద్దాం రండి, చూసొద్దాం రండి అని చెప్పనని ఒకడొకరు ఉరుకొల్పోవాలి. సాధారణంగా శుభకార్యానికి వెళదాం రండి, మనం విందు పట్టుకెళ్దాం రండి, మంచిదే. దానికే కాకుండా మన మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారు అని అన్నప్పుడు, సమస్యల్లో ఉన్నారు అని అన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నారు అని అన్నప్పుడు, మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా వాళ్ళని రండి, మనం వెళ్ళొద్దాం రండి, పలకిద్దాం రండి, ప్రార్థిద్దాం రండి అనే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అది మంచి నిర్ణయం. అంటే నువ్వే కాకుండా లేదా నేనే కాకుండా ఇంకా వేరే వాళ్ళని కలుపుకుంటాం అన్న దానికి ఏమంటారంటే రండి రండి అని అంటారు. నెహెమ్యా అంటున్నారు, మన మీద ఉన్న నింద తొలగిపోవడానికి ఆ యెరూషలేము ప్రాకారాన్ని మళ్ళా తిరిగి కొట్టుదాము రండి అని అంటున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె
తెల్లని వగను అని దేవుడే ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా ఏమండి పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చారు అనుకోండి, ఏంట్రా ఏడుపున్నాను అడుగుతాం అనుకోండి, కొట్టారా అమ్మో అని చెప్పి నాకు చేసి సంబంధించి అర్థం ఏం చేసావరా, మరి నేను హోంవర్క్ చేయలే అన్నాడు అనుకోండి, సరే చేయలే లోపల కొట్టేస్తాం. అది చేసిన తప్పు ముందు చెప్పడం అది పిల్లల నైజం. చేసిన తప్పు చెప్పకుండా ఉండడం అన్నది పిల్లల నైజం. పెద్దల మనం కూడా అదే, మన తప్పు నొప్పుకో అదే తప్పు అన్నట్టు చెప్తాం. ఇది చూడండి హాస్టల్ అయినా సరే ఇది చూడకే తోసేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు అంటున్నాడు రండి, అసలు వివాదం ఏంటి, రండి మీరేం చేస్తే నేనేం చేయలేదు రండి అని చెప్పనని దేవుడే ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును జనములు గుంపులు గుంపులుగా వచ్చి, వినండి, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. మనం ఎక్కడ వెళ్దామంటున్నాడు, యాకోబు దేవుని మందిరానికి వెళదాం రండి. అంటే యాకోబు ఏ దేవునికైతే మొక్కుడులు చెల్లించాడో, ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో, ఏ దేవుడైతే తాను క్షమించి తన జీవితాన్ని మార్చాడో, వాగ్దానం ఇచ్చాడో, ప్రియమైన వల్ల ఆ దేవుని దగ్గరికి వెళ్దాం రండి. ఎందుకంటే యాకోబే కదా ఆ రాత్రి దర్శనంలో చూసి, అమ్మో ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుని గర్భిణి అని చెప్పని పేరు పెట్టేశాడు. అంతకుముందు ఆ స్థలం పేరు ఒకటే, ఈయన పెట్టిన పేరు ఒకటే, బేతేల్ అని అన్నాడు. అంతకుముందు ఆ ఊరి పేరు ఏంటి, లూజ్. బేతేల్ అంటే దేవుని యొక్క గృహం. ప్రియమైన వాళ్ళరా, యాకోబుతో దేవుడు మాట్లాడి వాగ్దానం చేశాడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్ అన్నాడు కదా, ఆ దేవునికి ఆరాధన చేద్దాం రండి అని చెప్పని అంటా ఉన్నాడు. అదే ప్రియమైన వాళ్ళరా 5వ వచనం యెషయా 2:5, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. యాకోబు వంశముకు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రాములతో నిండుకొని ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, లోక జ్ఞానం కాదు మనకు కావాల్సింది, లేదా తినే కొట్టే జ్ఞానం కదా కావాల్సింది, మాట తప్పే జ్ఞానం కదా కావాల్సింది. యెహోవా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం రండి అని చెప్పానని పంపిస్తాను. ఇవాళ అనేక గొప్ప గొప్ప దైవజనుల యొక్క ప్రసంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి, టీవీలో వస్తూ ఉన్నాయి, సెల్ ఫోన్లో వస్తూ ఉన్నాయి, యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. అయినా దేవుని మందిరానికి వెళ్ళి మనం ఆరాధిద్దాం రండి అని అంటే ఇక్కడ ప్రత్యేకత ఉంది. దేవుడు తన మందిరాన్ని ప్రేమించేవాడు ఉన్నాడు. తన మందిరానికి వచ్చే ప్రజలు పచ్చని ఉలివ మొక్కలు ఉంటారన్నది, వాళ్ళు దీవించబడతారన్నది, మందిరంలో దేవుని యొక్క మేలు ఉందని చెప్పని మనం చూసాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము యెషయా ప్రభువు అంటున్నాడు రండి మన వివాదం తీసుకుందాం అంటున్నాడు. తర్వాత రండి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేద్దాం రండి అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా రండి అని చెప్పని అంటా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా అంటే అంతకుముందు చాలా జరిగింది. పంటలు వేస్తున్నారు, పంటలు పోతా ఉన్నాయి, కొంపల పురుగులు తినేసిన దాన్ని, చీడ పురుగులు చెడుపులు తినేసిన దాన్ని, పసలు తినేసిన మొత్తం అసలు ఏమి లేకుండా పోయినాయి. పంట లేదు, ద్రాక్షరసం లేదు, గోధుమలు ఏమీ లేవు అని ఈ యొక్క
యోవేలు ప్రవక్త వివరిస్తూ 2వ అధ్యాయం 12 చూసేసరికి 5 అయిపోయింది. రండి, ఎట రండి, మనస్ఫూర్తిగా రండి. తర్వాత ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? ఉపవాసం ఉండండి, కన్నీరు విడుచుతూ, చదవండి, దుఃఖించుతూ. అంటే మనస్పూర్వకంగా తిరిగిన తప్పు రండి అని అంటున్నాడు. అంటే మనం అట్లా మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడా క్షమించడా, ఆయన దీవిస్తాడా దీవించడా, ఆయన ప్రేమ గలవడా కాదా, జాలి గలవడా కాదా? మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోవడం మన తప్ప దేవుడు తప్ప? మనదే తప్పు. కాబట్టి మనము దేవుడి సన్నిధికి వస్తున్నాం, మనస్ఫూర్తిగా వస్తున్నామా, లేదా ఆయన మాటలు వినడానికి వస్తున్నామా? కొన్నిసార్లు ఏం చేస్తారా అంటే మన గూడంతా చెప్పుకుంటాం, మంచిదని చెప్పుకోవాలి. మరి ఆయన ఇచ్చే జవాబు కూడా వినాలిగా, ఆయన చెప్పేది కూడా వినాలిగా, ఆయన జవాబు ఇస్తాడుగా. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దాని కొరకు కొంత వేచి ఉండాలి, కనిపెట్టాలి. దానికి జవాబు ఏంటి అని కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఈ మార్క్స్ వద్ద 38వ వచ్చిన మొదటి భాగంలో ప్రకటించడానికి వెళదాము రండి అని చెప్పని అంటారు. ప్రకటించడానికి వెళదాము రండి అని చెప్పని అంటారు. ఇప్పుడు 2వ భాగం గమనించినట్లయితే మరి అదే వచ్చిందండి. మార్కు 1:38 ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించడానికి వెళదాము రండి అని అంటున్నాడు. ప్రకటించడానికి వెళ్ళాలి. దేవుని వాక్యంలో ప్రకటనకి వెళ్ళడం ఉన్నారా అని ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం నుంచి అక్కడ చూస్తే ఆస కుమారుడైన యెహోషాపాతు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కొంతమందికి ఆ బాధ్యత అప్పగించాడు. 2వ దినవృత్తాంతాలు 17:7 తన ఏలుబడి అని 3వ సంవత్సరం యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై ఆయన పెద్దలైన బెన్హాయిను, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును అక్కడ పేర్లు చెప్పారు. వీళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేశారు? యోధా పట్టణాల్లో దేవునికి ధర్మశాస్త్రం ప్రకటించడానికి ఏర్పాటు చేశారు. వీళ్ళు ప్రకటించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి అని చెప్పారు. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయిస్తూ ఏం చేయాలండి? గమనించి ఆరాధన అంటే ఆటోమేటికే కాదు, వాయించాలి కూడా. వాయించాలి మట్టుకే కాదు, దేవుని వాక్యం ప్రకటించాలి కూడా. దావీదు సైన్యాధిపతులను మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈ పాఠకులను, వాయిద్యాలు నేర్పలేనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని కీర్తించడానికి. అదే సమయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన ద్వారా గమనించినట్లయితే పాత గ్రంథంలో వాళ్ళు ప్రకటించారు. కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య మనం సమీప గ్రామాల్లో కూడా ప్రకటిస్తాం రండి అని చెప్పిన చూడండి. కొత్త నిబంధనలు ఎవరెవరు ప్రకటించాలని అంటే మార్క్స్ వద్ద 1వ అధ్యాయం 40వ వచనానికి చూస్తే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి
ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని గమనించండి. కుష్ఠవ్యాధి గల వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయాలని అడిగాడు. ఆయన బాగా అయిన తర్వాత యేసు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒకసారి మార్క్స్ వద్ద 1వ అధ్యాయం 42 చూడండి. వెంటనే కొత్త రోగము వారిని విడిచాను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన వినండి, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తముగా ఏం చేయాలి? యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధుడవైన మోషే నియమించిన కానుక సమర్పించుకొని, అంటే ఖచ్చితంగా చెప్పండి ఈ పని చేయి అని చెప్పానని చెప్తే, ప్రియమైన వాళ్ళ మనోడు ఏం చేశాడని అంటే 45వ వచనం చూడండి. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించటకును ఆయన సంగతి ప్రచురం చేయటకును ఆరంభించాను కనుక ఆయన పట్టణంలోనికి వెళ్ళగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య కృష్ణలో ఉంటాను. నలుదిక్కుల నుండి జనందరూ గమనించండి. ఖండితంగా చెప్పాడు, ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ మనవాడు ఏం చేశాడు? నేను ఎంత పోగైనప్పుడు ఆయన చెప్పానని విస్తారంగా చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 4:38 నుంచి 28-30లో సమరయ స్త్రీ కూడా ఆమె ఏం చేసింది? బావి దగ్గరే కొండ విడిచి ఏం చేసింది? సమరయ పట్టణంలోకి వెళ్ళి నా బ్రతుకంతా మార్చింది క్రీస్తు కాడ అని చెప్పానని ప్రజలందరికీ చెప్పింది. మార్క్స్ వార్త 5:20 వచనంలో శానాదయం పట్టినటువంటి వాడు, అయ్యా నా నీతోనే ఉండని అని అంటే యేసు ఏమన్నాడు? లేదు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పనని చెప్తే వాడు ఏం చేశాడు? తెక్కపొలి అని అంటే 10 పట్టణాలు అంటే తెక్కపొలి అంటారట. 10 పట్టణాలు ఏంటి? ఉదాహరణకి బెజవాడ అని అంటే ఒక ఊరి పేరు ఎన్ని పేటలు ఉంటాయి? ఎంతమంది జనం ఉంటారు? అది బెజవాడ అంతా ప్రకటించాడు అని అంటే మరి మన డీపీగూడెం అంతా ప్రకటించామా? ఏంటి మన డీపీగూడెం అంతా ప్రకటించామా? ఆ సేనాదయం పడినటువంటి వాడు తెక్కపొలంతా ప్రకటించాడు. ఇంకా ప్రియమైన వాళ్ళరా, యేసై నమ్మిన నువ్వు నేను ఏం చేస్తా ఉన్నాం? యేసై మంచితనాన్ని ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నాం? ఎంతమంది చెప్తూ ఉన్నాం? వాస్తవానికి కుష్ఠవ్యాధి అన్నటువంటిది శాపగ్రస్తమైంది. అది ఎవరు కోరుకునేది కాదు. మీరు ఇంటికి చదువుకోండి. లేవి కాండం 13వ అధ్యాయం 40-30 వచనాల్లో నిర్ధారణ ఎట్లా చేయాలి, చేసిన తర్వాత మనం ఏం చేయాలన్నది లేవి కాండం చూస్తాం. అదే లేవి కాండం 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి పవిత్రులయ్యాలంటే ఏం చేయాలి అన్నది చూసాం. అందుకని యేసయ్య నువ్వు యాజకుని చేత బయటికి పంపబడ్డావు, ఇప్పుడు నా ద్వారా బాగుపడ్డావు, అయినా నువ్వేం చేయాలి? యాజకుని కనపరుచుకొని శుద్ధుడు అయిన దానికి మోషే నియమించిన పద్ధతి ఒకటి ఉంది, కానుక ఒకటి ఉంది, అది చెల్లించు అని చెప్పనని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య ఆయన అట్లా చెప్పాడు. వాస్తవానికి గమనించినట్లయితే ఈ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఏంటి? నయమాను బాగుపడ్డా లేదా? ఎవరి ద్వారా బాగుపడ్డాడు? చెప్పింది చిన్నది, బాగు చేసింది ఎవరు? ఎలీషా గురించి ఎవరు చెప్పారు? చిన్నది చెప్పింది. కాబట్టి నయమాను ఎవరో కలిగి ఉండాలి? ముందు దేవునికి,
తర్వాత ప్రవక్తకి, ఇంకా ముందుకు వస్తే చిన్నదానికి, అట్లా ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళారా, శాపంతో కూడా మొత్తబడిన వ్యక్తి ఉన్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ వచనం. యెహోవా ముద్దాడట. యోధారాజు అయిన అమర్య కుమారుడు అజర్యా యెహోవా ముద్దినందున అతడు మరణమొక వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా రాజుగారు కాబట్టి గురిపెట్టుకెళ్ళలేదు, ఒక గదిలో ఉండిపోయింది. కుష్ఠవ్యాధి అన్నది ఆనాడు దేవుని యొక్క కోపానికి కూడా వచ్చింది. అట్లా చూస్తే మిరియాముకు వచ్చింది కుష్ఠవ్యాధి. ఎందుకు వచ్చింది? ఏమా తమ్ముడి మీద సనిగింది, లేదంటే పెద్ద తమ్ముడికి చెప్పి చిన్నోడు సంగతి కాల్ చేసింది. మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, బాగుపడ్డారు. కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞతగా తిరిగి వచ్చాడు, మిగతా వాళ్ళు వెనక్కి రాలేదు. అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా మంది కుష్ఠరోగాలు కూడా ఉన్నారు, కానీ సిరియా దేశంలో ఒక నయమానే బాగుపడ్డాడు. ఇవాళ లోకంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వాక్యం అందుతుంది, కానీ ఎంతమంది వింటున్నారు? విన్నాము అని అన్నట్టు వినపడటం వేరు, వింటం వేరు. నువ్వు దాన్ని పాటిస్తే విన్నట్లు లెక్క, పాటించలేదని అంటే వినపడింది అంతవరకే, నువ్వు దాన్ని పాటించలేదు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఈ దినాన్న మార్క్స్ మంత్రాజ్యం ముగింపులో యేసయ్య మనము ఇతర సమీప గ్రామములకు ప్రకటించడానికి వెళుదాము రండి అని అంటున్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఈ సందర్భంగా కొందరి గురించి ప్రత్యేకంగా ప్రశంసించాను.